నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ జాగ్రత్తగా. ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లానే ఉంటుంది. ఓకే, నౌ యు సీ దిస్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, 2 ట్యాప్స్ ఉన్నాయంట. ఓకే, సో 2 ట్యాప్స్ అంట ఒక ట్యాంక్ని ఫిల్ చేస్తున్నాయట. 2 ట్యాప్స్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 3 hours and 4 hours. 2 ట్యాప్స్ ట్యాంక్ని 3 hours 4 hours ఫిల్ చేస్తున్నాయి. అండ్ ఏ వేస్ట్ పైప్ కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 2 hours. ఓకే, ఏ వేస్ట్ పైప్ కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 2 hours. దెన్ ఆల్ ద 3 pipes ఆర్ కెప్ట్ ఓపెన్, దెన్ ద సిస్టర్న్ విల్ బి ఫిల్డ్ ఇన్. ఆ 3 పైపులు కలిసి ఓపెన్ చేసినట్టయితే ఆ సిస్టర్న్ అంట ఎప్పుడు ఫిల్ అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ ఫిల్ అన్నాడు కాబట్టి చూడండమ్మా, ఫిల్ అన్నాడు కాబట్టి మనకు ప్లస్ వాల్యూ రావాలి. మనం ఎండ్ రిజల్ట్ చేసేటప్పుడు మనకు ప్లస్ వాల్యూ రావాలి. ఒకవేళ ప్లస్ వాల్యూ రాలేదనుకోండి, సో అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, కెన్ నాట్ బి డిటర్మైన్. మనకేం రావాలి, ప్లస్ వాల్యూ రావాలి. వస్తో లేదో చూద్దాం. చూడండి, ఫస్ట్ డాటా రాసేయండి, యాజ్ యూజువల్ డాటా రాసేయండి. రైట్, చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఏ ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్, బి ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్, సి ఫిల్ చేస్తుంది కాబట్టి మైనస్. అంటే వేస్ట్ పైప్ ఇది. చూడండి, సో 2 ట్యాప్స్ ఇట్లా ఫిల్ చేస్తున్నాయమ్మా. ఒక ట్యాప్ ఏమో ఎంటీ చేస్తుంది. రైట్, సో ఎంటీ అంటే మైనస్. సో చూడండి, ఫస్ట్ ఏమో 3 గంటల్లో ఫిల్ చేస్తుంది, ఇంకోటి ఏమో 4 గంటలు. అయితే వెరద పైపు అంటే మైనస్ తీసుకోవాలి ఇక్కడ. అది ఎన్ని గంటల్లో ఎంటీ చేస్తుంది, 2 గంటల్లో ఎంటీ చేస్తుంది. అయితే ఈ 3 కలిసి పనిచేసినట్టయితే ఆ తొట్టి ఎన్ని గంటల్లో ఎంటీ అవుతుంది అంటున్నాడు. అంతే కదా, తొట్టి ఎన్ని గంటల్లో నిండుతుంది అంటున్నాడు. సో నిండుతుంది అంటుంది కాబట్టి ఇక్కడ మనకు ప్లస్ రావాలి. సో రైట్, చూడండి 3, 4 to LCM ఎంత వస్తుంది అంటే 6 వస్తుంది. ఆ తొట్టి యొక్క కెపాసిటీ ఎంతమ్మా, 6 లీటర్స్. సో 3 into 2, 4 into 3, 4 LCM 12 వస్తుంది కదా. విల్ గెట్ ది LCM యాజ్ 12 లీటర్స్. ఓకే, 3 into 4 is 12, 4 into 3 is 12, 2 into 6 is 12. ఓకే, సో వాల్యూస్ రాసేయండి. +4 +3 -6, +4 +3 -6. సో +4 +3 +7, +7 -6 +1. This +1 is very very important. +1 indicates the filling the tank. అంతే కదా, +1 indicates the filling the tank. సో +1 అంటే చూడండి, +1 లీటర్స్ పర్ హవర్. అంతే కదా, ఒక హవర్కి అది 1 లీటర్ నింపుతున్నాయి ఈ 3 కలిసి. అదే 12 లీటర్లు నింపడానికి ఎన్ని అవర్స్ పడతాయి, దట్ ఈస్ 12/1. 12/1 అంటే 12 hours. రైట్, దే కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12 hours, దట్ ఈస్ ఆప్షన్ 4. ఇక్కడ జాగ్రత్త చూడాల్సింది ఈ ప్లస్ వాల్యూ అమ్మ. ప్లస్ ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ ఫిల్లింగ్ రావాలి, ఇక్కడ ఎంటీ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ రావాలి. ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ని. ఓకే, 2 ట్యాప్స్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12 hours. ఒక ఫిల్లింగ్ అన్నాడు కాబట్టి ప్లస్. ఓకే, ఇన్ 20 hours ఇక్కడ కూడా ప్లస్ రెస్పెక్టివ్లీ. వైల్ థర్డ్ పైప్ కెన్ ఎంటీ ఇట్ ఇన్ 30 hours. థర్డ్ పైప్ అట దీన్ని ఎంటీ చేస్తుందట 30 hours. ఇఫ్ ఆల్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ ద ఎంటీ ట్యాంక్ విల్ బి ఫిల్డ్. ఎంటీ ఉన్న ట్యాంక్ని ఫిల్ చేయాలంట. సో ఫిల్ అంటే మనకు చూడండి ఆన్సర్లు ఏం రావాలి, ప్లస్ రావాలి. ఆన్సర్లు ఎంత రావాలమ్మా, ప్లస్ రావాలి. ఒకవేళ ప్లస్ రాలేదంటే మనకు వచ్చిన ఆన్సర్ కెన్ నాట్ బి డిటర్మైన్ అని అర్థం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన డాటాని రాసేయండి యాజ్ యూజువల్. ఫస్ట్ రైట్ ద డాటా. రైట్, సో ఇక్కడ చూడండి ఏ బి సి. ఏ ఏం చేస్తుంది, నింపుతుంది. బి ఏం చేస్తుంది, నింపుతుంది. సి అనేది ఎంటీ చేస్తుంది. సో ఆ 3 కలిసంట ఆ ట్యాంక్ని, ఆ తొట్టిని ఎన్ని నిమిషాల్లో నింపుతాయి అంటున్నాడు. నింపుతుంది కాబట్టి ప్లస్ అని రాశాను. చూడండి, ఏ ఎంతమ్మా, ఏ ఎంత ఇచ్చాడు, 15. బి ఎంత ఇచ్చాడు, 20. సి ఎంత ఇచ్చాడు, 30. ఓకే, వాట్ ఈస్ ద 15, 30 LCM? 30 ఓన్లీ. ఎందుకు
30 అనేది మల్టిపుల్ ఆఫ్ 15 కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద బిగ్గర్ నెంబర్. నెక్స్ట్ 20, 30 ఎల్సిఎం ఎంత? 20, 30 ఎల్సిఎం ఎంత అంటే 60 ఎలా రాస్తారు సార్ అంటే చూడండి, ఇక్కడ నేను 60 రాస్తున్నాను, 0 కాబట్టి 0 రాస్తున్నాను, 2 × 3 6. ఓకే, ఇది 60 లీటర్స్. సో ఈ 60 లీటర్స్ ఏంటి అంటే కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ మా. వాట్ ఈస్ 60 లీటర్స్ హియర్? కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. నౌ 15 into how much is 60? 4. That is 4 liters per hour. ఇక్కడ 3 liters per hour. ఇక్కడ 2 liters per hour. ఓకే, 4 liters per hour, 3 liters per hour, 2 liters per hour. నెక్స్ట్ చూడండి, A + B - C అన్నాడు, అంతే కదా. A + B - C అంటే ఇక్కడ ప్లస్ వాల్యూస్ రాసేయండి, అక్కడ సైన్స్ రాసేయండి, సారీ, రైట్. సో A సైన్ ప్లస్, B సైను ప్లస్, C సైను మైనస్. సో చూడండి, A + B - C. 4 + 3 ఎంతమ్మా? 7. 7 - 2 12. దట్ ఈజ్ అది 12 + 12, జాగ్రత్తగా రాయండి. +4 + 3 +7 +7 - 2 +12, సారీ, +5 not 12, +5. ఓకే, సో +5 లీటర్స్ పర్ హవర్. ఓకే, 1 అవర్కి ఆ 3 కలిసి 5 లీటర్స్ని ఫిల్ చేస్తున్నాయి. అదే 60 లీటర్స్ని ఫిల్ చేయాలంటే ఎలా? 60/5, నథింగ్ బట్ 60/5 is nothing but how much? 12. In 12 hours it can fill, these 3 can fill the tank. So that is option A, sorry, option B. Okay, so ఇది ఎప్పుడు అడిగాడమ్మా? SSC CPO SI ఎగ్జామ్ 2004లో అడిగాడు. SSC CPO SI ఎగ్జామ్ 2004లో అడిగాడు. ఓకే, రైట్. సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. So let's see the next question. So question ఏమన్నా చూడండి, a tap can fill a cistern in 8 hours. Another tap can empty in 16 hours. If both the taps are open, the time in hours taken to fill the tank will be అన్నాడు. సో చూడండి అమ్మా, మనకు ఫిల్లింగ్ అంటే మనం ఏ సింబల్ వాడతామమ్మా? ఫర్ ఫిల్లింగ్ వి యూస్ ప్లస్, ఫర్ ఎంప్టీయింగ్ వి యూస్ మైనస్, అంతే కదా. చూడండి, ఒక ట్యాప్ ఒక తొట్టెను ఎన్ని గంటలు నింపుతుందంటే ఇక్కడ 8 గంటల్లో, రైట్. సో ఇంకొకటి 16 గంటల్లో ఖాళీ చేయవచ్చు. అయితే 2 కుళాయిలు తెరిచి ఉంటే ట్యాంకు నింపడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు, రైట్. సో ఈ ట్యాంక్ నింపాలంటే చూడండి, రైట్. సో ట్యాంక్ నింపాలన్నాడు కాబట్టి మనకు వాల్యూ ఏం రావాలి? వీ హ్యావ్ టు గెట్ ప్లస్. వాల్యూ ఏం రావాలి? వీ హ్యావ్ టు గెట్ ప్లస్. సో చూడండి, ఏ ఎంత అన్నాడు ఇక్కడ? ఏ 8 hours అన్నాడు. బి ఎంత అన్నాడు? బి 16 అన్నాడు, రైట్. సో 16 hours ఎంటీ చేస్తుంది, ఏ 8 hours నింపుతుంది. అయితే ఏమన్నాడు? ట్యాంకును ఎన్ని గంటల్లో నిండుతుంది అంటున్నాడు. అయితే ట్యాంక్ ఎన్ని గంటల్లో నిండుతుంది అంటున్నాడు. సో 8, 16. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? 16 లీటర్స్. ఎల్సిఎం ఎంతమ్మా? 16 లీటర్స్. సో 8 into how much is 16? 2. దట్ ఈస్ +2, ఎందుకంటే నింపుతుంది కాబట్టి. 16 into how much is 16? 1 -1, ఎందుకంటే నింపుతుంది కాబట్టి. సో ఈ రెండు చూడండి, ఇక్కడ నింపుతుందన్న. సో 2 నింపుతున్నాయి కదా, ఏ మైనస్ బి కదా, ఎంటీ చేస్తుంది కాబట్టి. 2 - 1 ఎంత అండి? +1. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ +1. ఓకే, +1 లీటర్ పర్ హవర్. ఓకే, 1 లీటర్కి 1 లీటర్ని పర్ అవర్ నింపుతున్నాయి అమ్మ. 1 లీటర్ని పర్ అవర్కి నింపుతున్నాయి. అదే 16 లీటర్స్ నింపాలంటే ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్. 16/1 ఎంతమ్మా? 16 hours. 16/1 is 16 hours. That is option 3. Okay, we'll go to the next question. So next question observe చేయండి జాగ్రత్తగా, రైట్. సో ప్లీజ్ అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్ కేర్ఫుల్లీ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నాడు? 3 taps A, B, C together can fill a
ఎంప్టీ సిస్టర్న్ ఇన్ 10 minutes. ఆ 3 అంట ఏబిసి అంట 3 కలిసి ఆ సిస్టర్ని 10 minutesలో నింపుతాయట. అయితే ద ట్యాప్ ఏ అలోన్ కెన్ ఫిల్ ఇన్ 30 minutes, ట్యాప్ బి అలోన్ ఇన్ 40 minutes. హౌ లాంగ్ విల్ ట్యాప్ సి అలోన్ టేక్ టు ఫిల్ ఇట్? హౌ లాంగ్ ట్యాప్ సి అలోన్ కెన్ ఫిల్ ఇట్. ఓకే, సో ఏమంటున్నాడు ఇక్కడ, ట్యాప్ ఏబిసి కలిసి అంట ఆ సిస్టర్ని 10 minutesలో నింపుతున్నాయట. అయితే ట్యాప్ ఏ 30 minutesలో, ట్యాప్ బి 40 minutesలో నింపుతున్నాయట. అయితే ట్యాప్ సి అలోని నింపడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. రైట్, ఇది చాలా సింపుల్ క్వశ్చన్, బేసిక్, వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్. ఓకే, అందరు చేయాలి నాతోని. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏంటి, మనకి ఇచ్చిన డాటాని రాయాలి యాజ్ యూజువల్. సో ఫస్ట్ డాటాని రాసేయండి. రైట్, సో ఏ ఎంతమ్మా, ఏ హౌ మచ్, ఏ 30, బి ఎంత, బి 40, సి మనం కనుక్కోవాలి. ఓకే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటున్నాడు ఇక్కడ, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఇది నింపుతుంది, ట్యాప్ బి నింపుతుంది, ట్యాప్ సి నింపుతుంది. ఓకే, సో ఈ 3 కలిసి ఎన్ని రోజులు ఎన్ని నిమిషాలు నింపుతున్నాయి, 10 minutesలో నింపుతున్నాయి. ఇది 30 minutesలో, ఇది 40 minutesలో, అది 10 minutesలో నింపుతుంది. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? 30, 10 ఎల్సిఎం ఎంతమ్మా, 30. 30, 40 ఎల్సిఎం ఎంత, 120. సో చూడండి, 0, 0, 0 హియర్, 3 into 4, 120. ఓకే, సో వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఇక్కడ, 120 liters. నెక్స్ట్ ఏం చేస్తాము, 30 into 12, 30 into how much is 120, 4, that is 4 liters per minute. ఇక్కడ 3 liters per minute ఇక్కడ. సో మనం కనుక్కోవాలి ఇక్కడ, రైట్. సో ఈక్వల్స్ టు 10, ఇక్కడ 10 minutes ఉంది, ఇక్కడ 120 liters ఉన్నాయి, అంటే ఎంత, 12 liters per minute. ఓకే, సో 4 + 3 ఎంతమ్మా, 7. రైట్, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో 12, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇక్కడ ఎంత యాడ్ చేస్తే మనకు 12 వస్తుంది? ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఎంత యాడ్ చేస్తే మనకు 12 వస్తుంది? ఎంత యాడ్ చేయాలి, 5 యాడ్ చేయాలి. దట్ ఈస్ 5 liters per minute. ఓకే, సో 120/5, 120/5 ఎంత వస్తుందమ్మా, 24 minutes. In how many minutes the tank will be filled? In 24 minutes. So what is the answer? Option B. Okay, let's see the next question, students. So ఇక్కడ క్వశ్చన్ ఏమన్నా చూడండి, 2 pipes XY can fill a cistern in 24 minutes and 32 minutes respectively. If both the pipes are opened together, then after how much time in minutes should Y be closed so that the tank is filled in 18 minutes అన్నాడు. సో క్వశ్చన్ ఏమంటున్నాడంటే, 2 పైప్స్ ఉన్నాయంట, XY అనేది 2 పైప్స్ ఉన్నాయట. అయితే ఒక పైప్ ఏమో 24 minutesలో, ఇంకొక పైప్ ఏమో 32 minutesలో ఫిల్ చేస్తున్నాయట. రైట్, సో ఇదొక పైపు, ఇదేమో X, ఇదేమో Y. సో ఒకటేమో 24 minutesలో, ఒకటేమో 32 minutesలో ఆ ట్యాంక్ని ఫిల్ చేస్తున్నాయట. అయితే ఏమైందంటే ఇక్కడ ఆ 2 ట్యాప్స్ని ఆన్ చేసిన తర్వాత, 2 ట్యాప్స్ని ఆన్ చేశాడంట. ఓకే, ఒకటేసారి 2 ట్యాప్స్ని ఆన్ చేశాడట. దెన్ ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ షుడ్ వై బీ క్లోజ్డ్? షుడ్ వై బీ క్లోజ్డ్ సో దట్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్ ఇన్ 18 minutes? ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ ద వై విల్ బీ క్లోజ్ సో దట్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 18 minutes? చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వైని ఎప్పుడు క్లోజ్ చేసినట్టయితే ఆ ట్యాంకు 18 minutes నిండుతుంది అంటాడు. అంటే చూడండి, ఫస్ట్ ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, దెన్ ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ వై షుడ్ బీ క్లోజ్డ్ అన్నాడు. అంటే చూడండి, ఈ 18 minutes ఎక్స్ పనిచేస్తుంది కదా, మరి అంతే కదా, మనకు 18 minutes ఎక్స్ పనిచేస్తుంది వై క్లోజ్ చేసినప్పుడు. సో ఈ వైని ఎప్పుడు క్లోజ్ చేయాలో కనుక్కోమన్నాడు కాబట్టి ఫస్ట్ ఎక్స్
18 మినిట్స్ పనిచేస్తుంది కాబట్టి ఎక్స్ యొక్క నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి మనకు. ఆ ఎక్స్ యొక్క నెంబర్ ఆఫ్ యూనిట్స్ని టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ నుండి నెగిటివ్ తీసివేసినప్పుడు మనకు వై ఎంతసేపు ఎప్పుడు క్లోజ్ చేశారో తెలిసిపోతుంది. రైట్. సో ఫస్ట్ డాటా అని రాసేయండి. రైట్ ద డాటా ఫస్ట్. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఎక్స్ వై. సో ఎక్స్ ఎంత ఉందమ్మా 24, వై ఎంత ఉంది 32. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం 24, 32, 8 into 3, 8 into 4 అంటే 8 కామన్ ఉంది 96. సో 96 లీటర్స్. ఓకే 24 into 4 దట్ ఈస్ 4 లీటర్స్ పర్ హవర్. ఇది 3 లీటర్స్ పర్ హవర్. నెక్స్ట్ ఏమన్నాడు, ఒకే తొట్టెను రెండు కలిపి ఒకటెత్తను నింపగలవు. రెండు పైపులు కలిసి తెరవబడితే 18 మినిట్స్లో అంటే 18 నిమిషాలలో ట్యాంక్ నిండిపోయేలా వైని ఎంత సమయం తర్వాత మూసివేయాలన్నాడు. సో ఇప్పుడు ఈ వై కనుక్కోవాలి కదా. ఫస్ట్ చూడండి ఎక్స్ ఉంది కదా మనకు, ఎక్స్ వీ కెన్ టేక్. సో ఎక్స్ను 18 మినిట్స్లో ఎంత నింపుతుంది చూడండి. ఎక్స్ 18 మినిట్స్లో ఎంత నింపుతుంది అంటే ఫస్ట్ 4 లీటర్స్ ఉంది, పర్ హవర్కి 4 లీటర్స్ కదా. సో 18 హవర్స్కి 18 మినిట్స్ కదా, 18 మినిట్స్ ఇక్కడ హవర్ అని రాశాను, మీరు ఏం చేస్తారంటే మినిట్స్ అని రాసుకోండి. రైట్. సో మినిట్స్, ఇక్కడ కూడా మినిట్స్, ఇక్కడ ఏం చేస్తారంటే మినిట్స్ అని రాసేయండి. సో 1 మినిట్కి 4 లీటర్స్ నింపుతుంది. అదే 18 మినిట్స్కి ఎంత నింపుతుంది 72 లీటర్స్ నింపుతుంది. అంతే కదా 72 లీటర్స్. సో ఇది 72 లీటర్స్ నింపిందంటే వై రిమైనింగ్ నింపేస్తాయి కదా. ఆ వై రిమైనింగ్ నింపినప్పుడు ఆ వై యొక్క కెపాసిటీ ఇక్కడ ఉంది. సో అప్పుడు దీన్ని డివైడ్ చేస్తే వైని ఎప్పుడు ఆపేశారో మనకు తెలిసిపోతుంది. రైట్. చూడండి 90. సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, వై కనుక్కోవాలి కాబట్టి వై ఈక్వల్స్ టు 96 - 72 బై ఎంతమ్మా 3. సో 96 - 72 ఈజ్ 24 by 3. సో 24 by 3 ఎంతమ్మా 8. సో ఆఫ్టర్ 8 minutes y is closed. After 8 minutes y is closed so that the tank is filled in 10 minutes, 18 hours. అంతే కదా 80 minutes అంటే రైట్ అంతే కదండి. సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ 2. రైట్. లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఓకే రైట్. సో క్వశ్చన్ చూడండి. ఏ వాటర్ ట్యాంక్ కెన్ బి ఫిల్డ్ ఏ ట్యాప్ ఇన్ 30 minutes అండ్ అనదర్ ట్యాప్ కెన్ ఫిల్ ఇట్ ఇన్ 60 minutes. ఇఫ్ బోత్ ద ట్యాప్స్ ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 5 minutes, అంటే రెండింటిని 5 minutes ఓపెన్ చేసి పెడతారట. దెన్ ద ఫస్ట్ ట్యాప్ ఈజ్ క్లోజ్డ్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ ద ట్యాంక్ ఫుల్ అన్నాడు. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ ఫర్ ద ట్యాంక్ ఫుల్ అన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఒక ట్యాంక్ నింపడానికంట ఒక ట్యాప్ ఏమో 30 minutes, ఇంకొక ట్యాప్ ఏమో 60 minutes తీసుకుంటున్నాయి. అయితే ఆ రెండు ట్యాప్ని 5 minutes ఓపెన్ చేసి పెట్టాడంట. 5 minutes ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ట్యాప్ని క్లోజ్ చేసేసాడు. అయితే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ ద ట్యాంక్ టు బి ఫుల్, ఇప్పుడు ఆ ట్యాంక్ నింపడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. రైట్. సో చూడండి ఫస్ట్ డాటాను రాసేయండి. డాటాను యాజ్ యూజువల్ రాసేయండి ఆర్డర్లో. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. రైట్. సో ఫస్ట్ నేను ట్యాప్ ఎక్స్ అనుకుంటున్నా, ట్యాప్ వై అనుకుంటున్నా. ట్యాప్ ఎక్స్ ఎంత 30 minutes, ట్యాప్ వై 60 minutes. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఆ రెండు కుళాయిలు 5 నిమిషాలు తెరిచి ఉంచి, రెండింటిని 5 నిమిషాలు తెరిచి ఉంచిందంట. ఓకే 5 minutes. రైట్. చూడండి 30, 60 ఎల్సిఎం అయితే చెప్పండి. 30, 60 ఎల్సిఎం ఈజ్ 60, ఎందుకంటే 60 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 30 కాబట్టి. సో 60 లీటర్స్. ఓకే 60 లీటర్స్. సో ఇక్కడ చూడండి 30, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ ఎంత వస్తుంది 2 minutes per liter. ఇక్కడ 1 minute per liter, అంతే కదా. ఇక్కడ 30 into 2 is 60, 60 into 1 is 60. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఈ రెండు 5 minutes ఓపెన్ చేసి పెట్టారంట. చూడండి 2 + 1 ఎంతమ్మా
3 లీటర్స్ పర్ మినిట్. ఓకే, 3 లీటర్స్ పర్ మినిట్. అదే 5 మినిట్స్కి 15 లీటర్స్ పర్ మినిట్. అంటే ఇది చూడండి, 5 మినిట్స్లో 15 లీటర్స్ నింపాయి. 5 మినిట్స్లో 15 లీటర్స్ నింపాయి. సో రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా ఇక్కడ? రిమైనింగ్ ఎంత ఉంటుంది? సో రిమైనింగ్ యూనిట్స్ 60 మైనస్ 15 ఎంత? 45. సో ఈ 45ని ఫస్ట్ ట్యాప్ ఆఫ్ చేశారట. ఫస్ట్ ట్యాప్ ఆఫ్ చేశారంటే రిమైనింగ్ ఏది ఉంటుంది? సెకండ్ ట్యాప్ ఉంటుంది. సెకండ్ ట్యాప్ కెపాసిటీ ఎంత ఉంది? 1 మినిట్ పర్ లీటర్. సెకండ్ ట్యాప్ కెపాసిటీ ఎంత ఉంది? 1 లీటర్ పర్ మినిట్. సో ఇక్కడ చూడండి, ఈ సెకండ్ ట్యాప్ అంట ఆ 45 లీటర్స్ని నింపాలంట. అంటే దట్ ఈజ్ 45/1 ఈజ్ నథింగ్ బట్ 45. 45/1 ఈజ్ నథింగ్ బట్ 45. వాట్ ఈజ్ ఆప్షన్? ఆప్షన్ 4. ఓకే, విల్ డూ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా చేయాలమ్మా, స్టెప్ బై స్టెప్ చేస్తే ఆన్సర్ వస్తాయి మనకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, రైట్. సో ఫస్ట్ చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చూడండి. 2 pipes A and B can fill a tank in 36 minutes and 45 minutes respectively. Another pipe C empty చేస్తుందంట. Empty the tank in 30 minutes. First A and B opened after 7 minutes. First A and B are opened after 7 minutes. C also opened. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఫస్ట్ A and B ఓపెన్ అంట. అంటే 7 మినిట్స్ వరకు A ప్లస్ B వర్క్ చేసినాయి. ఫస్ట్ 7 మినిట్స్ వరకు A ప్లస్ B వర్క్ చేసినాయి. తర్వాత ఆఫ్టర్ 7 మినిట్స్ C ఆల్సో ఓపెన్డ్. ఆఫ్టర్ 7 మినిట్స్ C ఆల్సో ఓపెన్డ్. ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ అప్ ఇన్ హౌ మెనీ మినిట్స్? ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ అప్ ఇన్ హౌ మినిట్ అనే క్వశ్చన్. సో క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ ఏ 36 మినిట్స్లో, బి 45 మినిట్స్లో నింపుతున్నాయి. నెక్స్ట్ సి అనేది ఎంటీ చేస్తుంది 30 మినిట్స్లో. అయితే ఏ మరియు బీలు 7 మినిట్స్ వరకు ఓపెన్ చేసి పెట్టారు. ఆ 7 మినిట్స్ తర్వాత సి కూడా ఓపెన్ చేశాడు. అప్పుడు ఏమంటున్నాడు? ఆ ట్యాంక్ ఎప్పుడు ఫిల్ అవుతుంది అంటున్నాడు. రైట్, ఫస్ట్ చూడండి, డాటా రాసేయండి, మనకు క్లియర్గా డాటా రాసేయాలి. రైట్, సో ఇది ఏ అనేది ప్లస్ నింపుతుంది కాబట్టి, బి అనేది ప్లస్ నింపుతుంది కాబట్టి, సి అనేది మైనస్ ఎందుకంటే ఎంటీ చేస్తుంది. ఓకే, సో చూడండి, ఏ ఎంత ఇచ్చాడు ఇక్కడ? ఏ ఎన్ని మినిట్స్లో నింపుతుంది? 36. ఓకే, బి ఎంత? 45. సి ఎంతలో ఎంటీ చేస్తుంది? 30. ఫస్ట్ ఏమన్నాడు? ఈ ఏ ప్లస్ బి అంట 7 మినిట్స్ వరకు ఓపెన్ చేసి పెట్టారంట. ఏ ప్లస్ బి అంట 7 మినిట్స్ వరకు ఓపెన్ చేసి పెట్టారంట. ఈ 7 మినిట్స్ తర్వాత ఏ ప్లస్ బి మైనస్ సి, దట్ ఈజ్ సి కూడా ఓపెన్ చేశాడట. అప్పుడు ఆ ట్యాంక్ ఫిల్ కావడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. రైట్, చూడండి, 36, 45, 30. సో 36, 45 ఎల్సిఎం ఎంత? 36, 45 ఎల్సిఎం ఎంత వస్తుందండి? 9 4s 9 5s. సో 36 5s 180, అంతే కదా? 36 5s 180. సో 180 30 ఎల్సిఎం ఎంత వస్తుంది? 180 వస్తుంది. రైట్, సో 180 లీటర్స్. 180 లీటర్స్ ఈజ్ ద టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. ఫస్ట్ చూడండి, 36 ఇంటూ హౌ మచ్ ఈజ్ 180? 5. దట్ ఈజ్ 5 లీటర్స్ పర్ మినిట్. సో నెక్స్ట్ చూడండి, 45 అంటే ఇక్కడ 180 ఉంది, అంటే 4 లీటర్స్ పర్ మినిట్. ఇక్కడ 6 లీటర్స్ పర్ మినిట్. సో నెక్స్ట్ ఏమన్నాడు? ఏ ప్లస్ బి అంట, ఏ ప్లస్ బి 7 మినిట్స్ వరకు ఓపెన్ చేశారట. ఏ ప్లస్ బిని 7 మినిట్స్ వరకు ఓపెన్ చేశారు. 7 మినిట్స్ తర్వాత సిని కూడా ఓపెన్ చేశారు. ఫస్ట్ చూడండి, ఏ ప్లస్ బి 7 మినిట్స్ అంటే ఏ ప్లస్ బి ఎంత ఉంది? 5 4, అంటే 1 మినిట్కి ఏ ప్లస్ బి ఎంత చేస్తున్నారు? 9 లీటర్స్. 9 లీటర్స్. అదే 7 మినిట్స్కి ఎంత చేస్తారండి? 7 మినిట్స్కి 1 ఇంటూ 7, 9 ఇంటూ 7, 63 లీటర్స్. ఎంత? 63 లీటర్స్. రైట్, సో ఈ 63 లీటర్స్ అనేటివి ఏబి కలిసి చేస్తాయి. ఏబి కలిసి చేస్తాయి. బట్ చూడండి, 63 లీటర్స్ ఆల్రెడీ అయిపోయాయి. 180 కెపాసిటీ 63 లీటర్స్ ఆల్రెడీ అయిపోయాయి. రిమైనింగ్ ఎంత ఉంటాయి చెప్పండి? రిమైనింగ్ ఎంత వస్తుంది? 183 మైనస్ 60, సారీ
180 minus 60. 180 minus 63. సో 180 minus 63 ఎంత వస్తుందమ్మా? సో 117 అంతేనా? 117. రిమైనింగ్ ఎంత వస్తుంది? 117. ఈ 117 అంట ఏ ప్లస్ బి మైనస్ సి చేస్తాయంట. 117ని ఏ ప్లస్ బి మైనస్ సి చేస్తాయంట. చూద్దాం. సో ఏ ప్లస్ బి ఎంత ఉంది ఇక్కడ? 5 ప్లస్ 4 9. మైనస్ సి ఎంత ఉంది? -6. 5 ప్లస్ 4 ఈజ్ 9. 9 minus 6 ఈజ్ 3. అంటే ఎంత వస్తుంది? 3 liters per minute. అంతే కదా? ఈ మూడు కలిసి 3 liters per minute చేస్తాయి. రైట్. అదే 117 లీటర్స్ని చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్. రైట్, చూడండి. 117/3. దట్ ఈజ్ 3 3s are 9. 9 3s are 27. సో 39 minutes పడతాయి. ఈ మూడు కలిసి పనిచేయడానికి ఎంత టైం పడుతుందమ్మా? 39 minutes పడతాయి. సో 39 minutes ఆన్సర్ ఇచ్చాడమ్మా. ఎస్, హియర్ ఆప్షన్ ఏ. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ ఏ. ఓకే. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ చేసినప్పుడు మీకు ఆన్సర్ అనేది క్లియర్గా వస్తుంది. క్లమ్జీగా రాసుకోకూడదు మ్యాటర్ని. ఓకేనా? సో మ్యాటర్ని జాగ్రత్తగా ఒక ఆర్డర్లో రాసినట్టయితే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. మీరు స్టెప్స్ వేసినా కూడా మర్చిపోతారు. ఓకే, రైట్. సో విత్ దిస్ we completed some problems on pipes and systems.